పీజీ రెంట్ ఎంత అంటే అండ్ గైస్ మా పీజీ యొక్క అడ్రస్ వచ్చి So after doing yoga, body be like very light. Hello guys, welcome back to the channel. Welcome back from Hyderabad. So actually ఏంటంటే ఈరోజు ఎర్లీ మార్నింగే లేచి యోగా చేసుకుని ఇలా వీడియో తీద్దాం అనుకున్నా, కానీ నిన్న నైట్ సాటర్డే నైట్ కాబట్టి ఫుల్గా తినేసి జ్యూస్ తాగేసి ఫుల్గా పడుకునేసాం. సో ఈరోజు మార్నింగ్ వేయలేకపోయాం. సో యాక్చువల్గా ఈరోజు ఏంటంటే ఈరోజు మా పీజీ టూర్ అయితే చూపిస్తా. అంటే లాస్ట్ టైం వీడియోలో కామెంట్స్ అయితే పెట్టారు ఇలాగా, అంటే పీజీ రెంట్ ఎంత, ఇంకా అడ్రస్ ఎక్కడ అని. సో ఈరోజు పీజీ డీటెయిల్ అంటే పీజీ టూర్ అయితే తీస్తా, అన్నీ చెప్తా. కానీ మా రూమ్ అయితే చూపించాను, ఎందుకంటే లాస్ట్ టైం మా రూమ్ అయితే చూపించా, ఆ క్లిప్పే ఇక్కడ పెడతా. ఎందుకంటే ఇప్పుడు మా వాళ్ళు కూడా నిద్రపోతూ ఉన్నారు, డిస్టర్బ్ చేయడం కూడా ఎందుకు అసలు. సో పీజీ మొత్తం అయితే చూపిస్తా. అండ్ గైస్ ఇంకో విషయం ఏంటంటే, అంటే ఇది వచ్చి మా పీజీ, ఇది వచ్చి మా పక్కన పీజీ. అండ్ ఇక్కడ ఒక పావురం కనిపిస్తుంది చూసారా, అదిగోండి గైస్ పావురం. అది అంటే పావురం, అది కింద గుడ్డు అయితే కనిపిస్తా. అంటే ఆ పావురం అంటే 2 గుడ్లు పెట్టింది. అంటే ఆ పావురం ఎప్పుడు వచ్చినా కూడా అంటే కళ్ళు తెరుచుకునే ఉంటుంది, చాలా సీరియస్గా అయితే చూస్తుంది. అంటే నేను ఎక్కడ ఆ గుడ్లు ఎత్తుకెళ్ళిపోతానా లేకపోతే దొంగను చూసినట్టే చూస్తుంది. అంటే 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 ఆ పావురం మదర్ పావురం కాబట్టి ఎప్పుడు ప్రొటెక్టివ్గా ఉంటుంది. అంటే రాత్రి 2 కూర్చున్నా చూసినా కూడా కళ్ళు తెరిచే చూస్తుంటుంది, ఆ గుడ్లు ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అంటే మదర్ లవ్ అలా ఉంటుంది. అది పక్కన పెట్టేద్దాం, ఇంకా మా పీజీ టూర్ అయితే చూపిస్తా. అండ్ గైస్ ఇది వచ్చి మా రూమ్ అనమాట అండి. సో ఇదే మా రూమ్. ఇది అంటే ఇది వచ్చి నా బెడ్, ఇంకా ఇవన్నీ మా ఫ్రెండ్స్వే. ఇంకా ఇక్కడ వచ్చి ఒక బెడ్ ఉంది. సో ఇక్కడ మధ్యలో స్పేస్ ఉంది, అంటే మధ్యలో స్పేస్, ఈ బెడ్. సో ఇదైతే మా రూమ్, అది నా బెడ్, ఇంక మా ఫ్రెండ్స్వి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, అంటే ఇక్కడ ఈ పీజీలో అంటే అన్ని రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది, కాకపోతే ఒక మా రూమ్కి లేదు. అండ్ ఈ కార్నర్ ఉన్న రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ లేదు, కానీ ఇక్కడ సపరేట్గా ఒక వాష్రూమ్ అయితే ఇచ్చారు. అంటే ఆ వాష్రూమ్ని మేము ఒక్కరుగా వాడుకుంటాం, సో ఇంకెవరు వాడుకోరు. ఇప్పుడు మీకు ఆ వాష్రూమ్ అయితే చూపిస్తారండి. అండ్ గైస్ ఇదే వాష్రూమ్ అయితే ఇదే. సో వాష్రూమ్ అయితే చూసారు కదా. సో వాష్రూమ్ పర్లేదు కదా. అండ్ గైస్ అక్కడ సింక్ ఉంది కదా, సింక్ పక్కనే మనకి ట్యాప్లో హాట్ వాటర్ వస్తాయి, అంటే అదే గీజర్ ఉంది. అండ్ ఇక్కడ మాకు వైఫై కూడా ఉంది, కాబట్టి వైఫై అయితే ఫుల్ తొప్పేస్తున్నాం. అంటే రీఛార్జ్లు కూడా చేసుకోవట్లే, అంటే ఫుల్ వైఫై డబ్బులు కడుతున్నాం కదా. అండ్ గైస్ మాది వచ్చి కార్నర్ రూమ్, అంటే స్టార్టింగ్ రూము, కాబట్టి ఎండ కూడా పడుతూ ఉంటుంది, కొంచెం హీట్ ఎక్కువ ఉంటుంది. అండ్ మా పీజీ మొత్తం 3 ఫ్లోర్స్. మేము ఉండేది టాప్ ఫ్లోర్లో, కాబట్టి మధ్యాహ్నం పూట చాలా ఎండ కూడా ఎక్కువ ఉంటుంది. మేము నైట్ అయితే పైకి వెళ్ళిపోతుంటాం, నైట్ పైన టెర్రస్ మీదే నిద్రపోతుంటాం. అండ్ మేము ఉండేది అయితే 5 షేరింగ్. ఇక్కడ పీజీలో మొత్తం 5 షేరింగ్ ఉంది, 6 షేరింగ్ ఉంది, 4 షేరింగ్ ఉంది. అండ్ పీజీ రెంట్ ఎంత అంటే మాది 5 షేరింగ్ కాబట్టి మాది 5600. ఇంకొక 6 షేరింగ్ అయితే 5400, ఇంకా 4 షేరింగ్ అయితే 5800. తక్కువ మంది ఉండాలంటే ఎక్కువ డబ్బులు, ఎక్కువ మంది ఉండాలంటే తక్కువ డబ్బులు. కానీ అంటే ఇక్కడ రూమ్స్ అన్నీ పెద్దవే, అంటే కొంచెం పెద్దవే. మా రూమ్ ఒక్కటే కొంచెం చిన్నది. అటాచ్డ్ వాష్రూమ్ ఉండుంటే కొంచెం స్పేస్ ఎక్కువ ఉంటుందేమో. మిగతా రూమ్స్ చూసాం, అంటే 6 షేరింగ్ రూమ్ చూసాం, 4 షేరింగ్ రూమ్ కూడా చూసాం, కొంచెం స్పేషియస్గానే ఉన్నాయి. కానీ మా రూమే కొంచెం కాదు, అసలు స్పేసే లేదు మా రూమ్లో. ఒక బెడ్ మధ్యలో అంటే నడవడానికి అంతే. కానీ ఏం చేస్తాం, అడ్జస్ట్ అయితే అవ్వాలి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఫ్లోర్కి వాషింగ్ మిషన్ ఏం లేదు, అంటే మొత్తం పీజీకి ఒక వాషింగ్ మిషన్ ఉంది. ఇంకోటి ఏంటంటే, మా పీజీ కొంచెం చిన్నది, మొత్తం ఒక 30 మెంబర్స్ ఉంటారు. సో మాకైతే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. అండ్ మాకు మెస్ ఫుడ్ కూడా పర్లేదు, 30 మెంబర్సే కాబట్టి కొంచెం ఈజీగా చేయొచ్చు. అండ్ మెస్ వచ్చి గ్రౌండ్ ఫ్లోర్లో, అదే మా మెస్. సో అండ్ ఇది వచ్చి డైనింగ్ హాలు.
అంటే 30 మెంబర్సే కాబట్టి అటు షిఫ్ట్ అవుతాం. అండ్ సింగిల్ వాషింగ్ మిషన్ ఫర్ ద పీజీ. ఒకటే వాషింగ్ మిషన్ అయితే సండే పూట కొంచెం బిజీగా ఉంటుంది కాబట్టి అంటే నార్మల్ డేస్లో వేసుకుంటే సరిపోతుంది. వాటర్ ప్యూరిఫై వాటరు, ఇంకా షింక్స్. సో ఇంకా అదే మెస్. ఈరోజు సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చి ఉప్మా ఉంటుంది. అండ్ ఆఫ్టర్నూన్ వచ్చి చికెన్ పన్నీర్ కర్రీ. సో మొత్తానికి ఇదే మా చిన్న పీజీ. అంటే మీకు ఒకసారి దూరం నుండి మొత్తం చూపిస్తా. సో మొత్తానికి ఇదే మా అంటే పీజీలో మెస్ అయితే ఇదే. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది. అంటే ఇటొక టర్నింగ్, ఇంకా అటువైపు ఒక టర్నింగ్ ఉంది. అంటే అవి కూడా అన్నీ పీజీలే. మా పీజీ వచ్చి అది అంటే అక్కడ థర్డ్ ఫ్లోర్లో మా రూమ్. అది కాకుండా అటువైపుది మా రూము. ఇలా ముందుకెళ్తే ఇంకా షాపులన్నీ వస్తాయి. షాపులకైతే ఇక్కడ కావాల్సిన షాప్ ఉంది. బేకరీస్ ఉన్నాయి, జ్యూస్ షాప్స్ ఉన్నాయి, ఇంకా ఏ ఫ్రూట్స్ ఏవి కావాలంటే అవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఉప్మా కాబట్టి నేను కూడా ఏం తినను. అట్లా బయటికి వెళ్ళేసి అది అండ్ పీజీ నుండి బయటకు వస్తే ఇలా ఉంటుంది. సో టిఫిన్ ఏం తినలేదు కాబట్టి జ్యూస్ అయితే తాగుదాం. సో అలా జ్యూస్ షాప్కి అయితే వచ్చా. అన్నది ఏమంటున్నాడు అన్న జ్యూస్. గాయస్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ జ్యూస్లు అయితే చాలా బాగా తాగుతారు. ఎక్కడికి వెళ్ళినా జ్యూస్ షాప్లు అయితే కనబడతాయి. ఇంకా జ్యూస్లు కూడా బాగుంటాయి. భయ్యా లీటర్ హే భయ్యా, లీటర్ 1 లీటర్ బాటిల్ దేదేగా. అండ్ గైస్ మా పీజీ యొక్క అడ్రస్ వచ్చి అంటే ఎస్ఆర్ నగర్లో ఒక మెట్రో ఉంది. ఎస్ఆర్ నగర్ మెట్రో నుండి ఎస్ఆర్ నగర్ మెయిన్ రోడ్లోకి ఒక 100 మీటర్స్ వస్తే 14th రోడ్ వస్తుంది. ఆ 14th రోడ్లో స్టార్టింగ్ యూనియన్ బ్యాంక్ ఉంటుంది. యూనియన్ బ్యాంక్ దాటుకొని వస్తే పీజీస్ ఉంటాయి. ఆ పీజీస్లో దివ్య డీలక్స్ బాయ్స్ హాస్టల్. అదే మా పీజీ యొక్క అడ్రస్. అండ్ ఇంకోటి ఏంటంటే అంటే మా పీజీ నుండి మా కోచింగ్ ఇన్స్టిట్యూషన్ కూడా దగ్గరే. అంటే ఒక 300 to 400 మీటర్స్ ఉంటుంది. అంటే ఒక 5 to 8 minutes వాక్ చేస్తే అయిపోతుంది దగ్గరనే. మేమైతే నడుచుకుని వెళ్ళిపోతాం. సో అదైతే సంగతి. అండ్ గైస్ నేనైతే అప్పుడప్పుడు చాలా క్రేజీ అయితే అయిపోతుంటా. అంటే ఇప్పుడు కింద ఉప్మా పెట్టారు కాబట్టి తినలేదు. సరే బయటికి వెళ్ళి తిందాం అనుకున్నా. బయటికి వెళ్ళిన తర్వాత సరే వద్దనుకో అంటే జ్యూస్ షాప్కి అయితే వెళ్ళా. అంటే జ్యూస్ షాప్కి వెళ్తే ఎవరైనా ఒక గ్లాస్ తాగుతారు. నేను కూడా ఒక గ్లాస్ తాగుదామని వెళ్ళా. అంటే అక్కడ బోర్డులో స్పెషల్ ఆఫర్ అండ్ 1 లీటర్ అండ్ 80 రూపీస్ అని ఉండింది. అంటే దాన్ని చూసి టెంప్ట్ అయిపోయి సర్లే అంటే ఒక గ్లాస్ అయితే 30, అంటే 1 లీటర్ అయితే 80 రూపీస్. సర్లే 50 కదా అని చెప్పి అంటే 1 లీటర్ అయితే తీసుకున్నా. ఇదిగోండి మ్యాంగో జ్యూస్ 1 లీటర్ తీసుకున్న తర్వాత అనిపించింది 1 లీటర్ ఏం చేస్తాంరా, ఒక గ్లాస్ అయితే తాగేస్తాం వచ్చేస్తాం. అది కూడా గ్రేప్ జ్యూస్ తాగుదాం అనుకున్నా. వాడు వచ్చి 90 అన్నాడు. ఇంకా మ్యాంగో అయితే 80 అన్నాడు. ఇంకా 10 రూపీస్ దగ్గర ఎందుకో మళ్ళీ మ్యాంగోకి షిఫ్ట్ అయిపోయా. ఈ ఎండలకి ఈ మ్యాంగో జ్యూసు ఇప్పుడు ఎన్ని వదిలేస్తే అంటే మొత్తానికి మా పీజీ టూర్ అయితే అది. అంటే మీకైతే నేను కొన్ని అయితే చెప్తా ఏంటంటే అంటే మనకి పీజీ మాకైతే ఇది కాకుండా అంటే ఇంకో పీజీ కూడా చూసాం. అది వచ్చి 6500. అదైతే ఇంకా చాలా బాగుంది. అంటే ఆ పీజీ అయితే ఫిక్స్ చేసేసుకున్నాం. ఇంకా అలా నడుస్తూ వస్తుంటే అలా సర్లే ఊరికే చూద్దాం అని చెప్పి ఈ పీజీకి వచ్చాం. ఇంకా చూసి ఇది కూడా 5600 కదా అని చెప్పి ఈ పీజీ అయితే తీసేసుకున్నాం. కానీ నేను మీకేం చెప్తానంటే 500 దగ్గర 1000 దగ్గర అయితే ఆలోచించద్దు. తీసుకున్న పాటికి అంటే మంచి పీజీనే తీసుకోండి. ఎందుకంటే లాస్ట్ టైం మా ఫ్రెండ్ అంటే మేము ఫస్ట్ ఒక పీజీ చూసాం. అది 5500. ఏం ఎత్తకలేదు, డైరెక్ట్గా ఒక పీజీకి వెళ్ళాం. ఆ పీజీ అనుకున్నాం. కానీ ఆ పీజీలో ఉండి అంటే 1 డే అయితే ఆ పీజీలో ఉన్నాం. అక్కడ మా ఫ్రెండ్కి దోమలు కుట్టి అంటే ఫీవర్ వచ్చేసి హాస్పిటలైజ్ అయ్యి
మెడికేషన్ చాలా అయింది. కాబట్టి నేనేం చెప్తా అంటే 1000 దగ్గర 500 దగ్గర ఆలోచించకుండా మంచి పీజీనే చూసుకోండి. ఇక్కడ కూడా నన్ను అడిగితే వెతుక్కుంటే మంచి పీజీలే ఉన్నాయి. వచ్చి ఒకే పీజీకి వెళ్ళిపోకుండా ఒక 3, 4 అంటే 5, 6 పీజీస్ అయితే చూడండి, ఓపిక్గా చూడండి, మంచి పీజీనే దొరుకుతుంది. మేము కూడా ఇది ఫిక్స్ అయింది కాదు, మేము కూడా ఇంకా ఫర్దర్ చేంజ్ అవుతాం. సో అది గాయస్ సంగతి, ఇది మా పీజీ టూర్. ఇంకా దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్, బాయ్ బాయ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.